హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులకు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే చాలా రోజులైంది అప్లోడ్ చేయలేక కొంచెం టైం కుదరలేదు. ఒకరోజు నేను మా హస్బెండ్ ఈవినింగ్ టైం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అని ఆలోచిస్తున్నాము. మా పాపని తీసుకొని వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకొని ఒక పార్క్కి వెళ్దామా అని చెప్పి మా విలేజ్ సైడ్ పార్క్ ఉందన్నమాట. అయితే మినీ పార్క్, చిన్న పార్క్ అన్నట్టు అది. అయితే వెళ్ళాము నేను, మా పాప, మా హస్బెండ్ కలిసి. ఆ పార్క్కి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయితే చూడండి వీడియోలో మంచి బాటో పక్క పోటీ మొత్తం చెట్లే ఉంటాయి. ఆ చెట్లు చూసుకుంటా హాయిగా ఆడుకుంటా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈడ చూడండి వీడియోలో తండ్రి కూతుర్లు ఎట్లా ఆడుతున్నారో ఇద్దరు కలిసి. పాప మా సార్ కలిసి బాగా ఆడతారు గేమ్స్. ఆ తర్వాత అక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, బట్ అది అందులో వాటర్ లేవు. ఎందుకంటే మరి చిన్నపిల్లలు వెళ్ళి అలా దుంకుతే ప్రాబ్లం అవుతుంది అనుకున్నారేమో, వాటర్ పెట్టలేదు మాట. ఇంకా మొత్తం గార్డెన్ మొత్తం ఒక ట్రిప్ వేసేసిన నేనైతే. మొత్తం వాకింగ్ చేసుకుంటా ఇగో చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్ అన్నట్టు, మినీ స్విమ్మింగ్ పూల్. చిన్నపిల్లలు నేర్చుకోవచ్చు, వాటర్ ఉంటాయి, బట్ వాటర్ లేకున్నాయి. ఇంకా ఆ రోజు వాటర్ లేవు. ఇంకా మొత్తం తిరిగినాం, పార్క్ మొత్తం వాకింగ్ చేసినాం కొంచెం సేపు. ఇక్కడ చూడు చెట్లు, గ్రీనరీ అంటే గ్రీనరీయే, పీస్ఫుల్గా ఉంది. ఆ టైంకి వెళ్ళినాం, వాటర్ పెట్టారు చెట్లకు, చల్ల గాలి వస్తుంది. ఈ ఎండాకాలం కదా, అల్లకి ఎంటర్ అయిన తర్వాత ఎంత చల్లగా అనిపించిందంటే పీస్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా అనిపించింది. లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ వెళ్ళిన తర్వాత అది కరెంటు పోల్ టైప్ ఉంది అక్కడ. ఇంకొక దారి మాట, అంటే లోపల వాకింగ్ చేయడానికి మాట రౌండ్గా. ఇదేమో ఈ ప్లేస్ అనేది కూర్చోవచ్చు, మనం లోపల కూర్చొని ఫొటోస్ దిగచ్చు, యోగా చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇంక ఇష్టం మనం ఈ ప్లేస్ మొత్తంలో కూర్చోవచ్చు లోపల వెళ్ళి. చాలా బాగుంటుంది, నీట్గా కూడా ఉంది ఫ్రెండ్స్. పార్క్ చెత్త మాత్రం లేకుండా అనమాట, నీట్గా క్లీన్ చేసి పెట్టారు అది. ఆ ప్లేస్లో మనం ఆడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే బెస్ట్ వే మెడిటేషన్ అండ్ యోగాకి బెటర్ అనుకుంటా ఆ ప్లేస్ అనేది. తర్వాత ఈ డస్ట్బిన్ కూడా తీసాను వీడియో చూద్దామని. వాళ్ళ వెరైటీగా అనిపించింది ఏనుగుతోని డస్ట్బిన్. నాకు బాగుంటాయి బొమ్మలతోని డస్ట్బిన్స్, బట్ చాలా తక్కువ, రేర్ కదా. ఆ తర్వాత చెట్లు మొత్తం. ఆ రోజు వెళ్ళిన రోజు ఒకరు ఫోటోషూట్ తీసుకున్నారు, చిన్న బాబు మాట. ఫోటోషూట్కి అయితే చాలా మంచి ప్లేస్, నాకు తెలిసినంత వరకు అయితే అది చాలా బెస్ట్ ప్లేస్. మనం కూడా ఎప్పుడైనా యానివర్సరీస్ కానీ పిల్లల బర్త్డేస్ కానీ ఉన్నప్పుడు మంచిగా రెడీ అయ్యి ఆ ప్లేస్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ అనేది దిగచ్చు. చాలా బాగుంది ఆ ప్లేస్ మాత్రం. నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపించింది కానీ చూడాలి ఫ్రెండ్స్, మళ్ళీ మా సార్కి వీలు కావాలి. ఆయనకు వీలు ఉంటేనే వచ్చినప్పుడే తొలకపోతాడు, లేకపోతే లేదు. అలా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు నన్ను అడగాలి, ఆయనని కొంచెం గీమ్లాడి అడిగితే తీసుకెళ్తాడు అన్నట్టు మా సార్. ఇది మొత్తం రోడ్డు. అలానే ఆ పార్కులో మనం జిమ్కి ఐటమ్స్ ఉంటాయి కదండి, మన జిమ్స్కి చాలా. ఈడ చూడండి మా సార్ ఫోన్ పట్టుకొని, ఏడికి వెళ్ళినా ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఈయన మా పాప చూడండి ఇట్లా నడుస్తుందో. ఇట్లే మొత్తం పట్టుకోలేకపోయినా నేనైతే పార్క్లో ఫ్రెండ్స్ మా పాపనైతే. ఆ ప్లేస్ ఇంట్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఆట ఆడేసింది, మొత్తం పార్క్ మొత్తం రౌండ్ వేసింది. ఫుల్ తిరగడమే. ఇంకా నాకైతే పట్టుకొని హాస్టల్ కూడా వచ్చింది మా పాపని. తర్వాత అక్కడ కొన్ని జిమ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట, వాక్ చేయొచ్చు. కొన్ని జిమ్ కూడా చేసుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళి డైలీ. బాగుంది. మనం పాప కూడా ఉంటుంది. ఇవన్నీ ఐటమ్స్. ఒక చిన్నపిల్లలు వస్తున్నారు, గేమ్ ఆడుతున్నారు, బాగుంది. మేము కూడా కొంచెంసేపు ఆడాము. మా పాప, నేను మా సార్ ఆడుతుంటుంటే మా పాప వచ్చి ఆమె ఆడతా అని చెప్పి కూర్చుంది. కొద్దిసేపు నవ్వుకున్నాం మా పాప చేసే చేష్టలకు అయితే చూసి. చూడండి చిన్న బాబు కూర్చుండు. గేమ్స్ బాగున్నాయి. ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మనకు. గేమ్స్ మాత్రం బాగున్నాయి, మంచి పీస్ఫుల్గా ఆడుకోవచ్చు, మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. తర్వాత మా పాప మా సార్ కలిసి కొన్ని గేమ్స్ ఆడారు, ఆ ఆటలు కూడా ఆడారు. అక్కడ
చైర్స్లో కూర్చొని రౌండ్గా తిప్పేది ఉన్నదన్నమాట అది. దాంతో కొంచెంసేపు ఆడుకొని ఆ తర్వాత జంప్స్ చేసేది, జారుబండ, తర్వాత అవి ఇట్లా మనం కుస్తీ టైప్ ఇట్లా పట్టుకొని నడుస్తాం కదా, అది చాలా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.